బూరెలు 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 లోపల లడ్డూలు చేస్తా. లోపల లడ్డు మనం వీడియోలో పెడదాం. ఓకే, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్, మేము దివాళీ పొద్దున్నుంచి స్వీట్లు తయారు చేసి ఇంకా దీపాలు నానబెట్టి అన్ని వర్క్ స్టార్ట్ చేసేసాం ఈ రోజు బ్లాగ్ లో. తీస్తా పదా వెళ్ళి మనం నానబెట్టిన దీపాలను చూపిద్దామా అందరికి. ఇదిగోండి, మా పెద్దమ్మ నైటే నానబెట్టేసింది దీపాలన్నీ. నానబెట్టి మార్నింగ్ ఆరబెట్టింది, ఎక్కువ ఆయిల్ లాగేయకుండా ఉంటుందని. కానీ మేము ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం, చూపిస్తా అదేంటో. ఇంకో ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసా. దాంట్లో మనం ఇలా దీపంలో మొత్తం ఆయిల్ ఫిల్ చేసుకుని పైన ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసి నానబెట్టిన ఆయిల్లో ఆల్రెడీ నానబెట్టిన ఒత్తిని దాంట్లో పెట్టి వెలిగిస్తే నైట్ మొత్తం వెలుగుతుంది, లెస్ ఆయిల్ కన్జ్యూమ్ చేస్తుంది అని చెప్పారు. సో ట్రై చేసాం. కానీ పెద్దమా హాఫ్ అన్ అవర్ వెలిగిందా? హాఫ్ అన్ అవర్ వెలిగింది అంతే. బట్ పర్లేదు, హాఫ్ అన్ అవర్ అంటే నాట్ బ్యాడ్ కదా. ఇదిగోండి మా క్రేకర్స్, బోల్డ్ అన్ని క్రేకర్స్ ఉన్నాయి, బోల్డ్ అన్ని క్రేకర్స్. ఇంకా దీంట్లో ఈవినింగ్ చూపిస్తా ఇవన్నీ. టిల్లునో ఒక మమ్మీ పిలుస్తుంది, పదా తీసేయనే ఆడిని. అమ్మ అయిపోయింది, బొమ్మ అయిపోయింది, వెళ్ళిపోయి. చూసారా, పొద్దున్న చేసిన కేసర్ లడ్డూతో బూరెలు. ఇప్పుడు పిల్లలిద్దరూ ఎలా వర్క్ చేస్తున్నారు లేదా నేను మానిటర్ చేస్తున్నా. ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలు సమయం. మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల 30 నిమిషాలు. బిగ్ బాస్ మార్నింగ్ అంతా పిండి వంటలు అంతా అయిపోయిన తర్వాత మంచిగా లంచ్ చేసి రెస్ట్ తీసుకొని లేచాక ఇలా ఫ్లవర్స్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం మేము. పూజ గది ముందు ఇలా ఒక మంచి రంగోలీ లాగా ప్లాన్ చేసామన్నమాట. ఫస్ట్ అయితే ఒక చిన్న ప్లేట్ తీసుకుని చుట్టూ ఇలా ఇవి తమలపాకులు ఉంటాయి కదా, వాటితో పెట్టుకుని దానిపైన రోజెస్, ఫ్లవర్స్, ఇంకా చామంతి, బంతి పూలు అన్నీ కూడా డెకార్ చేసాం అనమాట. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తాం మీకు. చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. మార్నింగ్ నుంచి కష్టపడిన దానికి మాకు వర్త్ అనిపించింది. ఒక రోజు ముందే ఫ్లవర్స్ అన్ని కూడా షాపింగ్ చేసుకొని వచ్చి కష్టపడి చేసాము. నాకైతే భలే నచ్చింది, చాలా కలర్ఫుల్ ఉంది అండ్ ఇంటి మొత్తానికి కూడా మంచి కలగా అనిపిస్తుంది కదా. ఆ తర్వాత ఇంకా రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి బయట గోడ పైన అన్నిట్లో కూడా మేము మార్నింగ్ చెప్పిన ఎక్స్పెరిమెంట్ కాకుండా అన్నిట్లో ఆయిలే పోసుకున్నాము. అండ్ శారీ చూసారా, ఈ శారీ నాది కాదు, మా పెద్దమ్మది. యాక్చువల్లీ నేను యూట్యూబ్లో ఒకటి చూసాను అనమాట, ఇలా శారీని హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేయడం. నాకు ఎందుకో ఐడియా భలే నచ్చింది. నేను ఒక డ్రెస్ తెచ్చుకున్నాను కానీ దానికన్నా శారీ అయితే బాగుంటుందేమో, దాన్ని ఇలా చేద్దాము, హాఫ్ శారీ లాగా ఎందుకు ట్రై చేద్దాం, చిన్న ఎక్స్పెరిమెంట్ చేసాము. బాగానే ఉంది. బట్ శారీ కింద నార్మల్ కాకుండా మనకి క్యాన్స్ లాంటి స్కర్ట్ వేసుకుంటే ఇంకొంచెం బుట్టలాగా వచ్చి బాగుండేది అనిపించింది. ఆ తర్వాత మా అన్నయ్య, పెద్దమ్మ, మమ్మీ అందరూ కూడా దీపాలు పెట్టేస్తూ ఉన్నారు. నేను మాత్రం వ్లాగ్ అని చెప్పి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నా. అంతే కదా మన పరిస్థితి, యూట్యూబ్ ఉంటే ఎప్పుడు చూసిన వీడియోస్ తీసుకోవడమే మన పని. సో అలా వీడియోస్ తీసుకున్న తర్వాత కొద్దిసేపు నేను కూడా దీపాలు పెట్టడానికి హెల్ప్ చేశాను. మొత్తానికి దీపాలన్నీ కూడా వెలిగించేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. బికాస్ తొందరగా అంటుకోవచ్చు కదా పట్టు చీర అని చెప్పేసి నేను చేంజ్ చేసేసుకున్నాను. అండ్ దెన్ ఈ డ్రెస్ అయితే నేను తెచ్చుకున్నాను. ఇదైతే కొంచెం సేఫ్ అనిపించింది. బట్ స్టిల్ ఆ స్పేస్ సిల్క్ టాప్ అయితే కొంచెం సెన్సిటివ్గానే హ్యాండిల్ చేయాలి అని చెప్పి మమ్మీ చెప్పింది.
పెట్టావా? నేను ఒక రాకెట్ పెడతాను. వెంటనే ఏమి వెలగదు. వచ్చే అది సంగతి. నేను ఫస్ట్ వెలిగించిన రాకెట్ ఇంట్లోకి వెళ్ళి పేలింది. వామ్మో, చాలా భయం వేసింది నాకు ఇంకొకటి పెట్టడానికి. చూద్దాం, నెక్స్ట్ అయితే మంచిగా వచ్చింది, చూద్దాం. వచ్చే దూరంగా ఉంచుకొని వెళ్ళి వెళ్ళి పెట్టు. దా ఆగు కొద్దిగా ఇచ్చు. ఇదే నాకు తెలియదు ఇది. నాకు అందుకే క్రాకర్స్ అంటే భయం. చూసారా, చిచ్చుబుడ్డి పెడితే అదేదో తాడు బాంబు పేలినట్టు, లైక్ ఇవి ఉంటాయి కదా గ్రీన్ కలర్ బాంబ్ లాగా పేలింది. ఎంత భయమైందో నాకు. అందుకే ఒకసారి నాకు తాడు బాంబు మొహం మీద పేలింది, అది పేపర్ మీద అతికిచ్చా, అయినా సరే స్టిల్ నా ముఖం మీద పేలింది. ఇప్పుడు చిచ్చుబుడ్డి పెడితే అది పేలింది. నాకు అందుకే క్రాకర్స్ అంటే చాలా భయం. అయినా సరే నాకు ఎందుకో చాలా ఇష్టం కూడా. సెకండ్ అయితే మంచిగానే వచ్చింది, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది అదే కదా అని లైట్ తీసుకోవద్దు. ఎప్పుడైనా ఈజీ క్రాకర్స్ కూడా కొంచెం కేర్ఫుల్గా వెలిగించండి. ఇంకా ఆ పక్క తెలియచ్చా. అది అందులో వెలిగించి వెలుగుద్ది. అట్నుంచి రెండోది కూడా ఉంది, వెలిగింది. సో మొత్తానికి మా దివాళీ అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట. ఇంకా చాలా షార్ట్స్ పెట్టాడు అన్నయ్య. సింగిల్ షార్ట్స్, 7 షార్ట్స్ అండ్ ఇంకొకటి పెద్దది కూడా ఏదో 20నో 30నో అన్నాడు. నాకు 30 అనుకుంటా, నాకు గుర్తులేదు. అవన్నీ వీడియో తీసే ఓపిక లేదు నాకు, బికాజ్ మేమే అయిపోయాము, పిల్లలు కూడా రాలేదు. చాలా క్రాకర్స్ ఉండే అప్పటికి ఓపిక సరిపోలేదు, తొందరగా అలసిపోయాము. చిన్నప్పుడేమో ఎన్నున్నా సరిపోయేవి కాదు, ఇప్పుడేమో వామ్మో అనిపిస్తుంది పేల్చాలి అంటే. ఏదో సరదాగా ఇంకా అలా మంచిగా ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు కష్టంగానే ఇష్టంతో అన్ని కూడా కంప్లీట్ చేసాము మా క్రాకర్స్. మొత్తానికి ఇంకా చెత్త మొత్తం మన ఇంటి ముందే అయిపోతుంది కాబట్టి పైన కింద అంతా కూడా చెత్త ఏరుకొచ్చి ఇట్లా అట్టబెట్టిలో పెట్టి ఇంకా మీ దివాళీ ఎలా అయిందో నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. అలాగే నెక్స్ట్ ఇయర్ దివాళీ కోసం ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.